ఈరోజు ప్రత్యేకంగా దైవ వర్తమానం కొరకై ఆహ్వానించబడినటువంటి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి దైవజనులు పాస్టర్ కొర్నేలియస్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఆహ్వానం పలుకుదాం. వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానం పలుకుదాం. మంచిది. ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మీ మధ్యలో నిలబడడానికి సంపూర్ణంగా ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి. ఆ తర్వాత ఈ ఉండి గ్రామంలో, ఈ ఊరిలో ఇలాంటి సేవకుల సదస్సు జరుగుతుందని, మీ మధ్యలోకి నేను వస్తానని మీరైనా నేనైనా ఎప్పుడు ఊహించలేదు, తలపెట్టలేదు. కాకపోతే దేవుని అనాది సంకల్పము అలా ఉండింది కాబట్టి ఈరోజు మనం కూడి వచ్చినాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనము నేను ఇక్కడ మీ మధ్యలో రావడానికి దయాబాబు గారి గురించి చెప్పుకోవాలి. దేవుడు వారి కుటుంబాన్ని దీవించిన గాక. ఆ తర్వాత వారి ద్వారా సేవకులు రమేష్ అయ్య గారు పరిచయం అవ్వడం, తర్వాత ఆ మాటల్లో మీ మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి రమ్మని వాళ్ళు పిలిచినారు. కాబట్టి ఆ సేవకులు, దేవుని సేవకులు రమేష్ అయ్య గారికి నేను ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రాంతంలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వీరభద్రయ్య గారు మా ప్రాంతమైంది. వారి ద్వారా యోహాన్ పాస్టర్ గారు పరిచయం. వారితో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా రమ్మన్నారు. దేవుడు వాడిని దీవించిన గాక. కూడా వచ్చిన సేవకులారా మీ అందరికీ యేసు ప్రభువు నామములో పేరు పేరు వంతున వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. నా పేరు ఎన్ కొర్నేలియస్ పాల్. మేము ఆరంభం నుంచి ప్రభువును ఎరిగిన వాళ్ళం కాదు. అయితే 1984 సంవత్సరంలో ప్రభువును తెలుసుకున్నాను. ఆ తర్వాత 1986లో శంషాబాద్లో కొద్ది కాలం బైబిల్ తరఫీ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను శరంపూర్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉండింది. పరిస్థితులు మారిపోయినాయి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ శ్రీకాళహస్తికి వెళ్ళాను. అది మా సొంత ప్రాంతం శ్రీకాళహస్తి. ఆ తర్వాత పరిస్థితులు మారి నేను చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్కు వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి ఆ దేవుని యొక్క సువార్త పని ఆరంభించినాను. నా పైన ఒక నాయకుడు లేడు. నేను ఏదైనా ఒక సంస్థలో ఉంటారు కదా, అలాంటిది కూడా లేదు. కాకపోతే ఏ అనుభవం లేని స్థితిలో దేవుని సువార్త పరిచర్య కొరకు నేను అప్పగించుకొని దాదాపు ఒక 35 సంవత్సరాలుగా ఆయన పనిలో నేను ఉన్నాను. అనేక మంది అంటే అన్యులకి అక్కడ ఎక్కువగా క్రైస్తవులు తక్కువే ఉంటారు. దేవుని సువార్తను మా ప్రాంతంలో ప్రకటించడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము సాధ్యమే గనక దేవుని సువార్త ప్రకటించడం, అక్కడక్కడ చిన్న చిన్న సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత
మా సతీమణి పేరు రేచల్ ఉన్నారు, వెనకాల ఉంటారు. మాకిద్దరు పిల్లలు, మోజెస్ పాల్ ఆయన సేవకులు, అలాగనే మా చిన్న బాబు జాషువా పాల్ ఆయన పార్ట్ టైం సేవ చేస్తాడు. మాకు 2 కోడళ్ళు, 5 మంది, 4 మనవరాళ్ళు, 1 మనవడు. ఇది మా చిన్న పరిచయం. మంచిది. నేను సేవకుల మధ్యలో వాక్యం చెప్పడానికి ఎలాగున పూనుకున్నానంటే, నాకు ఒక అనుభవం ఉంది ప్రియులారా. అది ఏమి అని అంటే, ఒక రోజుకు 8 గంటల సేపు దేవుని సన్నిధిలో ఉండే అలవాటు నాకు ఆరంభంలో నేను చేసుకున్నాను. ఒక రోజుకు 8 గంటలు దైవ సన్నిధిలో నేను ఏకాంతంగా ఉన్న కాలంలో మారు మనసు అంటే ఏంటో తెలుసుకున్నాను. సేవకుడైనప్పటికీ రక్షణ విలువేందో తెలుసుకున్నాను. ఆ తర్వాత దేవుని వాక్యం ఒక మనిషికి ఏ విధంగా ఆహారంగా ఉపయోగపడుతుందో అది కూడా నేను దేవుని వలన గ్రహించినాను. అందుకని నాకు దేవుని వలన గ్రహించినటువంటి ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి నా దేవుని కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మొట్టమొదటి ఎవరు? సేవకులు. వాళ్ళతో పంచుకోవాలి అనే ఆశతో ఆ పని ఆరంభించి చాలా దగ్గరలో దేవుని సేవకుల సదస్సు ఏర్పాటు చేసి, అంటే నేనే కాకుండా అక్కడ ఎవరైనా సహకారంతో అనేక దగ్గరలో సేవకుల సదస్సు ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని పంచుకునేవాడిని. ఈ రోజున ఇక్కడ కూడి వచ్చిన మీరందరూ బోధకులు. మీరు సాతాను రాజ్యాన్ని కూల్చివేయడానికి దేవుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళు. తర్వాత మీ దగ్గర వాక్యం ఉన్నది, దేవుని స్తోత్రం. మరి మీకు వాక్యం చెప్పడం అంటే అది మామూలు మాట కాదు. కాబట్టి ఒక దీన దాసుడుగా నా వ్యక్తిగత గ్రహింపులో నుండి దైవ సన్నిధిలో నేనున్నప్పుడు గ్రహించినటువంటి ఆ తలంపులు నేను కొన్ని పంచుకొని వినయంగా నా సమయాన్ని ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ రోజున మనము ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 27, 28 ఆ వచనాలు ఒకసారి చదవమని మనం చేస్తున్నాను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఉన్నది ప్రియులారా, నేను సాధారణంగా చెప్పి నా వ్యక్తిగత అనుభవంలో నుంచి ఏం తెలుసుకున్నానో అది చెప్పి ముగించేస్తాను. ఒక రోజున దేవుని సంఘము ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఈరోజు మనము సేవకులు అన్న సంగతి ఒకవేళ ప్రస్తుతానికి పక్కన ఉంచి మనమందరం దేవుని సంఘము అనే పదములో దేవుని మాటలు విందాం. మనమందరము దేవుని సంఘము అన్న భావంతో ఈ మాటలు వినమని నేను కోరుతున్నాను. ఒక రోజున దేవుని సంఘము ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఎప్పుడు అనంటే, ఈరోజు ఇలాంటి సమావేశం జరుగుతుందని నాకు తెలుసు. దీనికోసం నేను చాలా తీవ్రంగా దేవుని దగ్గర వేడుకున్నాను. ఆ తర్వాత నేను ఇదివరకే ఒక పుస్తకం రాశాను,
ఇప్పుడు మీ కొరకు కొన్ని వర్తమానంతో 10 వర్తమానంతో ఒక పుస్తకాన్ని తయారు చేసి ఇక్కడ మీకు పంచాలని రాత్రింబగళ్ళు ప్రయత్నం చేశాను. అది కాకపోతే ప్రస్తుతానికి అది ప్రింటింగ్ ప్రెస్లో వెళ్ళిపోయింది. ఈరోజు ఇలాగుందని నాకు తెలుసు కనుక రోజు దగ్గర పడే కొద్దీ నేను ఏమైతే అనుకున్నానో మీకు వాక్యం పంచుకోవడమే కాకుండా ఆ పుస్తకాలు కూడా మీకు అందించి వెళ్ళాలి అని రాత్రింబగళ్ళు కృషి చేశాను. రాత్రింబగళ్ళు కాకపోతే ఆ దినము ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను సిద్ధపడ్డాను. మా సహోదరులకు మనం చేస్తున్నాను. సంఘము ఏ రోజు యేసు ప్రభువు ముందు నిలబడబోతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే తెలియదు. మామూలుగా విజిలెన్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక ఆఫీస్ మీదనో ఒక బ్యాంక్ మీదనో మరి ఉన్నటువంటి దాడి చేస్తారు. ముందుగా చెప్పి కానీ వెళితే వాళ్ళు సిద్ధపడి ఉందరు, కానీ వాళ్ళు అకస్మాత్తుగా వెళ్ళి దాడి చేస్తారు. వాళ్ళు సిద్ధపడి కానీ ఉండకపోతే దొరికిపోతారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడబోయేటువంటి ఆ దినము కానీ మనకు తెలుసుంటే, ఆ సంవత్సరము, ఆ నెల, ఆ సమయం కానీ తెలుసుంటే మనము దాన్ని ముందు పెట్టుకొని సిద్ధపడి ఉందాం. కాకపోతే ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఆ దినము తెలియదు. దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా అది సంభవించవచ్చు, ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రతిరోజు మీరు, నేను ప్రతిరోజు ఆయన ఎప్పుడు వచ్చినా మీరు, నేను ఆయన ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం, సిద్ధపడి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ మాటలు దయచేసి మీరు అర్థం చేసుకుంటున్నా నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా సిద్ధపడి ఉండడం అనేది మిగుల అవసరం. ఒకవేళ మనం సిద్ధపడి పడుకుని నిద్రపోయినా తొందర లేదు, పొలంలో పని చేసినా తొందర లేదు, ఒకవేళ ఇంకేదైనా పని చేసినా తొందర లేదు. ఎందుకని? విజిలెన్స్ వాళ్ళు ఎప్పుడు వస్తే మనం సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా. దేవుని స్తోత్రం. ఈ మాటలను నేను మీకు చెప్పి వెళ్తున్నా. ఒక రోజుని తెలిస్తే రోజును దృష్టిలో పెట్టుకుని పిల్లలు పరీక్షగానే సిద్ధపడతారు. కాకపోతే యేసు ప్రభువు రాకడం మాత్రము తెలియదు. యేసు ప్రభువుకు తెలియదు, ఎవరికి తెలియదు. అది కేవలము తండ్రి అయిన దేవుని ఆధీనంలో ఉన్నది. ప్రభువుకు స్తోత్రం. మీరు భయపడవలసిన దినము అదే. మంచిదండి. తర్వాత ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. సంఘము అంటే ఏమి అని అంటే, రక్షించబడినటువంటి విశ్వాసుల యొక్క సమూహం, అందులో మనం కూడా. నేను రెండో ప్రశ్న కూడా వేస్తున్నాను. సంఘము యొక్క విలువ ఎంత అని ప్రశ్న వేస్తే, ఈ ప్రపంచంలో చాలా విలువైనది ఒకటి ఉంది. అది కోహినూరు వజ్రం అంట. అయితే దేవుని ప్రియమైన వారలారా, సంఘము కొరకు యేసు ప్రభువు వెచ్చించినటువంటి ధనం ఎంతంటే ఆయన ప్రాణమే. మరి ఆయన ప్రాణానికి ఎంత విలువ అంటే, ఈ భూలోకంలో ఉన్న స్వాస్థ్యం అంతా ఇచ్చిన ప్రాణం దొరకదు. కనుక సంఘము యొక్క విలువ ఎంతంటే యేసు ప్రభు యొక్క ప్రాణం అంత. యేసు ప్రభు ప్రాణానికి ఎంత విలువ ఉందంటే తెలియదంట. సంఘము అనుకొని మీరు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. సంఘమంతటి కొరకు యేసు ప్రభు ఏ ప్రాణం పెట్టినో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అదే వెల చెల్లించున్నాడు. ప్రభుకు స్తోత్రం. సంఘం మొత్తానికి ఏ ప్రాణాన్ని క్రయధనముగా యేసు ప్రభు ఇచ్చినో అందులో ఇక్కడ కూర్చున్న మీ ఒక్కొక్కరి కొరకు, నా కొరకు అంతే వెల చెల్లించినాడు. నేను ఈ మాటలు చెప్తున్నాను చూడండి. మూడో ప్రశ్న వేస్తున్నాను.
ఈ భూమి మీద సంఘం యొక్క స్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. నేను దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా ప్రజలు ఒక ఆయనను రాజుగా చేసుకున్నారు అనుకుందాం. అయితే రాజు పదవి, ఆ సింహాసనం చాలా విలువైంది కదా. కానీ ఆ రాజుగా ఎన్నుకోబడ్డవాడు ఆ పదవి యొక్క విలువ తెలియకుండా మామూలు మనుషులతో కలిసి బజార్లలో చిల్లరగా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది? అతన్ని రాజుగా చేసిన వాళ్ళకు బాధ, ఆ పదవికే అవమానం. మీరేమంటారు చెప్పండి? అవునా కదా? అవును. సంఘము యొక్క స్థితి గురించి ఇప్పుడు నేను ఆలోచన చేస్తే చీకుట్టించుకునే స్థితి, సాధారణంగా చెప్తున్నాను, నిందించబడే స్థితి, హేళన చేయబడే స్థితి, అవమానంగా అనిపించుకునే స్థితి ఈ దినాన సంఘానికి. ఎందుకు అలా సంఘము అంత పెద్ద వెల చెల్లించి యేసు ప్రభు సంఘాన్ని కొనుక్కుంటే, సంఘానికి సమాజంలో చాలా గొప్ప విలువ ఉండాలి కదా, గౌరవం ఉండాలి కదా, ఘనత ఉండాలి కదా సంఘానికి. కాకపోతే నేను ఒక సేవకుడిగా గ్రహించిన నా అనుభవంలోని చెప్తే, సాధారణంగా సంఘానికి యేసు ప్రభు ఇచ్చిన ఆ విలువేందో తెలియక, విలువకు తగ్గట్టు ప్రవర్తించక, సమాజంలో గౌరవం లేనిదిగా, సంఘం తృణీకరించబడేదిగా, హీనంగా మాట్లాడబడేదిగా, చులకన చేయబడేదిగా ఉన్నది అని నేను గ్రహించి మీకు చెప్తున్నాను. ఎందుకంటే కోహినూరు వజ్రం యొక్క విలువ తెలుసుంటే దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టరు కదా. దాన్ని ఎక్కడ దాచుకోవాలనో అక్కడ దాచుకుంటారు. మన ఇంట్లో ఒకవేళ చాలా విలువైన వస్తువు అనుకోండి, దానికి మనం పెట్టిన ఆ ఖరీదును బట్టి దాన్ని ఎంతో పదిలంగా దాచుకుంటాం. సంఘమునకు ఈ భూమి మీద సమాజం మధ్యలో అత్యున్నతమైనటువంటి గౌరవం ఉండాల్సింది, విలువ ఉండాల్సింది. ఈ సంఘమును చూసి అన్ని జనాంగము దేవునిని మహింపరచాల్సి ఉండింది. కాకపోతే దాని కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు బాధ కలిగించే విధంగా సంఘం ఉన్నది. ఎందుకు అనంటే, మీ కొరకు యేసు ప్రభు వెల చెల్లించాడు. ఆయన ప్రాణము యొక్క విలువెంతో క్రైస్తవుడు తెలుసుకోనందున చిల్లర మల్లరగా ప్రవర్తించి, ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు లేకుండా సాధారణంగా జీవించడం వలన సంఘానికి సమాజంలో ఉండవలసిన ఆ గౌరవం లేకపోగా, దీనికోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు బాధపడే స్థితి ఉన్నట్టుగా నేను గ్రహించినాను. ప్రభు స్తోత్రం. సంఘం అంటే ఎవరు అనుకోవద్దు దయచేసి. అది చెప్పా, సేవకులు అన్న సంగతిని పక్కన పెట్టి అది మీరు మీ ఇంటి వాళ్ళు అని మాత్రమే మీరు యోచించాలి. నేను నా ఇంటి వాళ్ళు అని యోచించాలి దయచేసి. సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారేం? దయచేసి అలాంటి ఆలోచన వద్దు ఇప్పుడు. తరువాత సంఘము యేసు ప్రభు ఎదుట ఆయన ఈ తన సంఘమును యేసు ప్రభు ఏ విధమైనదిగా తన ముందు నిలబెట్టుకోవాలనుకున్నాడు అంటే, సంఘం పట్ల యేసు ప్రభుకి ఉద్దేశం ఏంది అని అంటే, ఈరోజు చాలా మంచి ప్రశ్న చదివినారు మీరు. అది వాక్యము చేత స్నానము చేయబడినదై. ఒకసారి మీ కుడి చేయిపైకి దేవుని స్తోత్రం చెల్లించండి. అది వాక్యము చేత స్నానము చేయబడినదై ఉండాలి. అప్పుడు అది కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను మహిమ గలదిగాను ఉంటుందట. దేవుని స్తోత్రం. కనుక సంఘము, యేసు ప్రభు ముందు నిలబడబోయే సంఘము ఏమై ఉండాలని ప్రభు ఉద్దేశము? అది పరిశుద్ధమైనదిగాను మహిమ గలదిగాను ఉండాలని. అయితే సంఘమును దేవుని ఎదుట నిలబెట్టేటువంటి సాధన మీదనగా దేవుని యొక్క వాక్యం. ఇక్కడ కూర్చున్న మీరు, మీ ఇంటి వాళ్ళు, నేను దేవుని ముందు మీరు నిలబడాలంటే, మిమ్మల్ని యోగ్యులుగా సిద్ధపరచాలంటే కేవలం వాక్యం మాత్రమే. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను చెప్పిన
మాటలను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు అని యోహాను సువార్తలో 15:3 చదువుతాం. వాక్యముతో స్నానం చేయబడినది, వాక్యముతో స్నానం చేయబడినది. నాకు తెలిసి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక రోజుకు 2 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శుభ్రంగా ఉండాలని. 2 సార్లు స్నానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని. అట్లయితే యేసు ప్రభు ముందు నిన్ను నిలవబెట్టబోయేటువంటి సాధనం ఏది? ఆ వాక్యం. కనీసం నీకు ఒక్కసారైనా ఉండాలి. ప్రభు స్తోత్రం. దయచేసి ఏదో అనుకోవద్దు. నిన్ను అందుకొరకు సిద్ధపరిచేది, నిన్ను అందుకొరకు సిద్ధపరిచే వాక్యం. దయచేసి చెప్తున్నా, నిన్ను అందుకొరకు సిద్ధపరిచి ఆయన ముందు నిలబెట్టే వాక్యం. ప్రభు స్తోత్రం. అదే నేను మళ్ళీ చెప్తున్నా. మరి వాక్యం ద్వారా మీరు నేను పవిత్రులు కావడానికి కారణం ఏంటంటే, ఎవరు వ్యభిచారం చేస్తారు, వద్దంటే మానేస్తారు. వ్యభిచారం తప్పని తెలుస్తుంది, ఎవడు ముందుకు పోడు వ్యభిచారం చేయడానికి. ఆ విధంగా ఈ వాక్యము మీరు నేను విన్న వాక్యం ప్రకారంగా చేసేటప్పుడు మనల్ని దేవుని ముందు పవిత్రులుగా నిలబెడుతుంది ఈ వాక్యం. దేవుని స్తోత్రం. మా అన్నదమ్ముళ్ళకు మనం చేస్తున్న వాక్యం వినడం కాదు, వాక్యం బోధించడం కాదు, వాక్యం చదువుతున్నానని కాదు. నువ్వు ఏ వాక్యం అయితే ఇది సత్యము, ఇది చాలా సత్యమైనది నువ్వు చెబుతున్నావో, ఇది నా దేవుని వాక్యం అని చెప్పి అతిశయపడుతున్నావో, సంతోషిస్తున్నావో, ఆ చెప్పబడిన వాక్యం ఏదైతే ఉన్నదో అది నీవు, నీ ఇంటి వాళ్ళు, నేను ఆ ప్రకారంగా చేసినప్పుడు తప్పకుండా మనము ఆయన ముందు నిలబడడానికి పనికొస్తాం. ప్రభు స్తోత్రం. కనుక మళ్ళీ నేను మీకు చెప్తున్నా, సేవకులైన వాళ్ళందరికీ మనమందరం సంఘస్థులు కానీ ఇప్పుడు మాట్లాడుకున్నాం. అయితే ఒక రోజున మా ప్రియమైన అన్నదమ్ముళ్ళకు మనవి చేస్తున్నాను, నా వ్యక్తిగత అనుభవంలో నుంచి మాట్లాడుతున్నా. నేను ఈ మాట చెప్పేసి ముగించేసిన కూడా చాలు. నాకు ప్రార్థనకు ఒక గది ఉంది. ఆ ప్రార్థన గదిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి నా హృదయంలో భయం పుట్టింది. ఏమి అనంటే, ఒక రోజున సంఘము దేవుని ముందు నిలబడబోతుంది కదా, ఆ రోజున ఆ సంఘములో నేను లేకపోతే ఎట్లా అని భయపడ్డాను. ప్రియులారా, నేను లేకపోతే ఎట్లా అని నేను భయపడ్డా. సేవకుడు కదా, నువ్వెందుకు దేవుని ముందు నిలబడిపోయి ఆ సంఘంలో ఉండవు అంటే అదే చెబుతున్నాను. ప్రభు స్తోత్రం. వాక్యం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 చదువుకున్నాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నాను. మామూలుగా విన్నది ఇప్పుడు చెప్పే మాట. మీతో పాటు సహోదరుణ్ణి ఆయన ముందు అనుకున్న ఎవరైతే నిలబడబోతున్నారో వాళ్ళతో కూడా ఉండాలని ఆశ కలిగిన మనిషిని నేను బోధించేసి దేవుని ముందు నిలబడగలనా? కాదు. ఒకవేళ 10 కోట్ల రూపాయలతో ఒక మందిరం కడితే అది నాకు అర్హత? అది కూడా కాదు. నేను ఒకవేళ 20 సంఘాలు కట్టినాను అనుకోండి, అదేమన్నా నాకు అర్హత? అది కూడా కాదు. తర్వాత నేను కొన్ని పుస్తకాలు రాసిన అనుకోండి, కొన్ని పాటలు పాడి సీడీ చేసిన అనుకోండి, వీటిని బట్టి నేను ఏమైనా అక్కడ దేవుని ముందు నిలబడడానికి పనికొస్తాయా అని అంటే మీరు భ్రమపడవద్దు. దయచేసి పొరపాటును కూడా భ్రమపడవద్దు. ఇవేవి మీకు నాకు అర్హతలు కావు. ఇవి ఏవి మీకు నాకు అర్హతలు కానేరవు. ఒకవేళ నాకు వరములు ఉన్నాయి అవి కూడా మిమ్మల్ని దేవుని ముందు నిలబెట్టడానికి పనికిరావు. ప్రభు స్తోత్రం. ఎవరు బాగా వింటున్నారా? నేను భయపడడానికి 2 కారణాలు ఉన్నాయి, చెప్తాను చూడు. మన సంఘానికి ఒక వాక్యం నేర్పించినారు. ఎవరైనా మీరు ప్రేమించిన వాడు, మీ వలన మేలు పొందుకున్నవాడు, చాలా మీ వలన మేలు పొందుకున్న వాళ్ళు అకస్మాత్తుగా మీకు విరోధులైపోయినారనుకోండి, ద్రోహం చేసినారనుకోండి, కష్టపెట్టినారనుకోండి, అవమానం చేసినారు, నష్టపరిచినారనుకోండి, వాళ్ళు దేవుని ముందు నిలబడడానికి పనికొస్తారా? పనికిరారు. అదే సమయంలో
వాళ్ళ విషయమే మీ హృదయం ఎప్పుడో పాడైపోయి ఉంటుంది. మీరేమంటారు చెప్పండి? వాళ్ళ విషయమే మీ హృదయం ఎప్పుడో పాడైపోయి ఉంటుంది. ద్వేషముతోను, అసహ్యముతోను, మత్సరముతోను, పగతోను నిండి ఉంటుంది. నిజమా లేదా? కనుక మీ విషయంలో ఆ విధంగా చేసి వాళ్ళు పనికిరారు, వాళ్ళు ఆ విధంగా మీ విషయంలో చేసినందుకు మీ హృదయం చెడిపోయి మీరు కూడా పనికిరారు. ఏమంటారు చెప్పండి? అది కరెక్ట్. అందుకు దేవుడు నాకు 2 సూత్రాలు నేర్పించినాడు. చూడు, ఎవరో నీకేదో చేశారు మంచిది, దాన్ని మాత్రం నీ హృదయంలో నాటబడనీవద్దు. 2వ సూత్రం, ఎవరో వచ్చి ఫలానా ఆయన నీకు చేసినాడే అది అని చెప్పి దాన్ని మళ్ళీ మళ్ళీ నీకు జ్ఞాపకం చేయనీయవద్దు. 3వది, ఆ జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దని 3 సూత్రాలు నేర్పించినాడు నాకు దేవుడు. సంఘానికి బాగా గట్టిగా చెప్పేశారు. చేస్తారా వీరా కదా? చెప్పించేసి తిరిగి మా సొంత ఇంట్ల దగ్గర, మా కోడల దగ్గర నేను అవే వాక్యాలు నాకు గొంతు పెట్టుకున్నాయి. నా సొంత కోడల దగ్గర. నీకు అర్థమైంది? అదే అపోస్తుడైన పౌలు యొక్క భయం ఏంటంటే, నువ్వు ఏ క్షమాపణ గురించి చెప్తావో నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు క్షమించవు. ఏ సమాధానం గురించి చెప్తావో నీ దగ్గరకు వచ్చేటప్పుడు తత్ అని అంటావు, అంటే సమాధానం నాకు వద్దు వారు అంటావు. ఏ ఐక్యతను గురించి బోధిస్తావో దాన్ని ఒప్పుకోవు నీవు. ఏమంటారు మీరు? చెప్పండి. హల్లెలూయా. అవును, ప్రభునందు ప్రియమైన వారు కదా, అవి ఏవి నీ దగ్గర ఉండవు. ఆ సమయానికి వచ్చేటప్పటికి బోధించినాం కదా, అవును బోధించినావు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే వాక్యం చెప్తుంది, నీ శరీరము అందుకు ఒప్పుకోదు. నీ శరీరము, చెప్పండి, నీ శరీరమే క్షమించమని చెప్పినావు కదా అంటే క్షమించమంటే అటువంటి వ్యధవని నేను క్షమించాలి. మళ్ళీ నీ శరీరమే చెప్తాను. నీ శరీరమే నువ్వు ఏం చెప్పినావో బోధ, ఆ బోధ ప్రకారంగా నువ్వు చేయడానికి వచ్చేటప్పటికి నీ శరీరము నిన్ను ఒప్పుకోదు. చేయాలనుకున్న మంచి చేయను నీ వల్ల కాదు, వద్దనుకున్న చెడును చేయకుండా ఉండలేవు. కారణం నీ దేహము, కారణం ఈ లోకము, కారణం శత్రువైన సైతాను. మొదటి వారనేకులు కడపటి వారైపోవుదురు, కడపటి వారనేకులు మొదటి వారైపోవుదురు. కోరహు జీవితం విషాదాంతమైపోయెను, యూదా జీవితం విషాదాంతమైపోయెను. కారణం ఈ దేహము, కారణం ఈ లోకము, కారణం శత్రువైన సైతాను. పరలోక ప్రయాణం పూల బాట కాదమ్మా, పరలోక ప్రయాణం పోరాటమేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నదమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, ఏ వాక్యం నువ్వు ఇక్కడ చేరి ఎగిరి సంఘానికి నొక్కి చెప్పావో మీ ఇంట్లో ఆ వాక్య ప్రకారం నువ్వు చేయలేవు. నీ సాటి సహోదరుడు ఏదైనా చేసినప్పుడు ఆ వాక్యం నువ్వు పాటించలేవు. ఇంతెందుకు, మీ భార్య దగ్గరే ఫెయిల్, మీ కొడుకు దగ్గరే ఫెయిల్, నీ కూడా పనిచేసే జత పని వాడి దగ్గర ఫెయిల్. కనుక దేవుని సేవకుడుగా ఆయన సన్నిధిలో నేనున్నప్పుడు గ్రహించింది, అయ్యో నేను ఆ దేవుని ముందు నేను సంఘం నిలబడబోయే రోజు నేను లేకపోతే నా గతి ఎట్లా అని అనుకున్నాను. ఆ తరువాత మా ఇంటిని చూశాను, అయ్యో మా కుటుంబం గతి ఎట్లా అనుకున్నాను. మీ కుటుంబానికి ఏమి, సాధారణంగా చెప్తున్నా, సేవకుల సదస్యే కాబట్టి దేవుని సేవకుల కుటుంబంలో భక్తి నాణ్యత ఉండదు, భక్తి నాణ్యత ఉండదు, తీవ్రత ఉండదు.
ఇది నా అనుభవంలో నుంచి చెప్తున్నాను. ఒకవేళ సేవకుడు మంచి సేవ చేస్తుంది కానీ ఆయన కూడా వీళ్ళంతా కలిసి నోహులాగా పరలోకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఇంటి వాళ్ళు ఫీల్ అయిపోయి ఉంటారు. పెద్ద ప్రమాదం. కనుక అనేకులకు బోధించి ఆ బోధ ప్రకారంగా నువ్వు చేయలేవు. ఏవి అంటే నీ శరీరమే ఒప్పుకోదు. అందుకని ఆత్మచేత శరీరమును చంపగలిగిన వారు ఎవరో వాళ్ళే జీవించుదురు. ప్రభువు స్తోత్రం. ఈ అనుభవం మీకుందా? నేను నేరుగా అడుగుతున్నా. మీరు చెప్పిన వాక్యానికి భిన్నంగా మీ శరీరం మిమ్మల్ని అడ్డుపడుతుంటే ఆ ప్రకారం చేయకుండా శరీరాన్ని చంపి దాన్ని దంచి వాక్య ప్రకారంగా చేసి ముందుకు పోయే అనుభవం మీకుందే? ఒకసారి చేయలేపని చూద్దాం. ఒకవేళ లేకపోతే మీరు గొప్ప మోసంలో ఉన్నారు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక నేను భయపడడానికి మరొక కారణం ఉంది. అది ఏమనంటే మా అన్నదమ్ములకి నేను మీ పాదముల దగ్గర పడి నమస్కరించి చెప్తున్నాను. పరిస్థితి చాలా తీవ్రమైంది. ఏమి అనంటే మీరందరూ నా సంఘస్థులు. నేను అమ్మా సరికొచ్చు అంటాను. ఏమయ్యా అయ్యా బైబిల్ బాగా చదువుకో, ఎందుకంటున్నావు, ఇక్కడ పో, ఆ సహవాసం పో, ఈ వాక్యం చదువు, ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉంటాను. నేను సేవకుడు కనుక మీరందరూ అయ్యగారు చెప్తున్నాడని భయపడతారు, లోబడతారు, సరి చేసుకుంటారు, దిద్దుకుంటారు, ముందుకు పోతూ ఉంటారు. బాగుందా? అయితే సేవకుడు నేను నాకు ఆ విధంగా గద్దించే వాళ్ళు ఎవరున్నారు? నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? నాకు నేర్పించేవాళ్ళు ఎవరు? నన్ను గద్దించేవాళ్ళు, నా వీపు మీద కొట్టి నా పాపం ఎత్తు చూపించి నన్ను నడిపించేవాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరే. నేను ఎవరూ లేరే అని బాధపడిపోయినా. ఎవరూ లేరే నాకు అనుకున్నాను. ఎవరూ లేరే. ఇక్కడ కూర్చున్న మీ అందరూ చెప్తున్నా, ఎవరైనా మీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడా? మీ వాక్యాన్ని కరెక్ట్ చేసేటువంటి ఆత్మీయ నాయకుడు, మీ ఆత్మీయ జీవితాన్ని పర్యవేక్షించేటువంటి ఆత్మీయ నాయకుడు, మీ సేవా జీవితాన్ని పర్యవేక్షించేటువంటి ఒక ఆత్మీయ నాయకుడు, ఒక పెద్ద మీకుండి ఇలా చేయకూడదు, అలా చేసుకో, ఎలాగుండు, అలాగుండు, ఎట్లుండు, అట్లా చెయ్యి అని మీకు నేర్పించి ప్రోత్సహించి బలపరిచి నడిపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మీరు ధన్యులు. ఒకవేళ మీకు ఎవరు లేరంటే మీ గతి నేను చెప్పడానికే వీల్లేదు. వాక్యం మన దగ్గర విన్న వాళ్ళు ఒకవేళ మనల్ని బట్టి సిద్ధపడి దేవుని ముందు నిలబడే అవకాశం వాళ్ళకు ఉండొచ్చు. వాక్యం వాళ్ళకి చెప్పి ఆ ప్రకారంగా చేయకపోతే మనమే లేకుండా పోవచ్చు. అందుకని మీరు కాకుండా మేము ఈ ప్రాంతంలో మంచి సేవ జరుగుతుంది, భలే భక్తి, సేవకులు చాలా మంచివాళ్ళు, భలే గౌరవిస్తారు అన్నారు కదా. నా అనుభవంలో అని చెప్తున్నాను. చాలా దగ్గర తిరిగిన కదా, సేవకులు నన్ను దేవుడు క్షమించును కాక సేవకులు ఎక్కువ మంది దేవుని ముందు నిలబడడానికి పనికిరారు. నా అనుభవంలో చెప్తున్నాను. కారణం, మేము పాస్టర్లు, మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మేము ఇన్ని మందిరాలు కట్టి ఇంత పెద్ద సేవ చేసిన మా దగ్గర ఇన్ని సంఘాలు ఇన్ని చేసిన నో అవేవి కానీ మిమ్మల్ని దేవుని ముందు నిలబెట్టడానికి పనికి రావాలి. దేవుని స్తోత్రం. అందుకని నా అన్నదమ్ముళ్ళకు మనం చేస్తాను. నాకు ఒక సేవకుడు ఉంటే బాగుండు అనుకున్నాను. ఎవరున్నారబ్బా అని వెతికాను. ఎవరైనా నేను వెతుక్కోవాలి, నా కోసం ఎవరినో వెతుక్కోవాలి. ఎవరైనా దొరికినారనుకోండి, నేను అన్నీ వాడికి ఇవ్వద్దా? అన్నీ ఇవ్వలేను, సరిగదా? 24 గంటలు నా కొరకే ఉండే సేవకులు, సమర్పణ కలిగిన సేవకులు ఎవరు ఉన్నారా? అటువంటి వాడి భూమి మీద ఎవరు లేరు. వాడి వల్ల కూడా కాదు. చివరికి పరిష్కారం ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, చాలా సలీస్, ఫ్రీ, 24 గంటలు నాతోనే ఉండిపోగలడు. నా మేలు కోరి ప్రతిసారి హెచ్చరించి, ప్రోత్సహించి, బలపరిచి, నేర్పించి నన్ను నడిపించేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు నేను మీరు చేయవలసింది ఏం తెలుసా? ఒకవేళ నాయకులు ఉంటే మంచిది సహోదరులారా. నేను ఇండివిజువల్ సేవ చేస్తాం, ఇండిపెండెంట్ సేవ చేస్తాను. నేను అనుకున్న ఏమి సేవ అని అనుకుంటాను. నేనేం చేస్తాను సొంతంగా, ఏమి సేవ పాపం. మీరెవరు నొచ్చుకోవద్దు. ప్రభుకు స్తోత్రం. కనుక మీరెవరికో సువార్త చెప్పచ్చు, కానీ మీకు సువార్త చెప్పేవాళ్ళు, మీకు నాయకులు తప్పకుండా అవసరం.
అయితే నాకు ఒకవేళ నాయకుడు ఉంటే, ఒకవేళ గద్దింపు నా ప్రాణం ఒప్పుకోదు, నా తప్పును ఎత్తి చూపిస్తే నా ప్రాణం ఒప్పుకోదు, నన్ను తిడితే నా ప్రాణం ఒప్పుకోదు, నన్ను క్రమశిక్షణ చేస్తే నా ప్రాణం ఒప్పుకోదు. అయితే నా అన్నదమ్ములకు మనం చేస్తున్నా, వాళ్ళ దెబ్బకు భయపడేనా ముక్కుతూ మూలుగుతున్న ముందుకు పోతాను. హల్లెలూయా. వాళ్ళ దెబ్బకు భయపడి, ఎవరి దెబ్బకి? నా పైన ఉన్న నాయకులు వాళ్ళ దెబ్బకు భయపడి, మీకు అర్థమైందా? నిలిచిపోను, వెనక్కి పోను, ఈ పక్కకు పోను, ఆ పక్కకు పోను, మొక్కుతూ మూలుగుతూనైనా నేను ఆయన ముందు నిలబడడానికి సాగిపోతును. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ మీరందరూ కూడుకున్నారు కదా. ఎందుకు కూడుకున్నారు నాకు తెలియదు, కానీ మనం కూడుకున్నప్పుడు తప్పకుండా ఈ కూడికలో నీవు ఆత్మీయంగా మేలు పొందాలి, ఉజ్జీవించబడాలి, తప్పు దిద్దుకోవాలి, నేర్చుకోవాలి, మరింత బలపడాలి. ప్రభు స్తోత్రం. మీకు అర్థమైందండి? మరింత నూతన పరచబడాలి. అంటే మనం కూడుకున్న ప్రతిసారి ఆ కూడికి నీ ఆత్మీయ మేలు కొరకు నిన్ను పరలోకము దేవుని ముందు నిలబడడానికి పనికొచ్చేదిగా ఉంటే నీకు మంచిది. ప్రభు స్తోత్రం. ఈ మాటలు నేను చెప్పాను. ఒకటేమో నేనే చెప్పిన వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవడే అవకాశం ఉంది. ఎందుకని చెప్పండి? నా శరీరమే నేను మా కోడల దగ్గరే ఫెయిల్ అయిపోతాను. అప్పుడు ఏం చేస్తామంటే, అయ్యా మా కోడల దగ్గర నేను ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నాకు దేవుడు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఏం చెప్పినావు నువ్వు? జ్ఞాపకం చేసుకోవద్దు, తర్వాత దాన్ని నాటబడినివద్దు, ఆ తర్వాత ఎవరో వచ్చి జ్ఞాపకం చేయడానికి ఒప్పుకోవద్దు అని చెప్పినావు కదంటే ఇంకా దొరికిపోయినాను కదా. అప్పుడు ప్రభు పాపిని నాకు ఆ జ్ఞానం లేకుండా పోయిండేది, ఆ గ్రహింపు నాకు లేకుండా పోయిండేది. గ్రహింపు అయింది కానీ చేయలేదు, చెప్పేశాను ఆ ప్రకారం చేయలేదు. కనుక ఎవరికి ఎంత ఎక్కువ గ్రహింపిస్తాడో దేవుని యొక్క వాక్యము, వాని దగ్గరే అంత లెక్కడుతాడు దేవుడు. వాని దగ్గరే అంత లెక్కడు. 5 తలాంతులు వాడిని దాని గురించి 2 తలాంతులు వాడిని అడగడు. కనుక నాకు ఏం చేయాలి చెప్పు? ఎవరైనా నీ విషయంలో తప్పు చేస్తే ఏం చేయాలి చెప్పండి? నాటపడనివద్దు, ఎవరు వచ్చి మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేయనివద్దు, దాన్ని మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దని నాకు నేర్పించినాడు కదా. దాన్ని నేను పాటించకపోతే గ్రహింపు లేని వాళ్ళకంటే నాకే ఎక్కువ శిక్ష ఉంటుంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. దేవుని అది ఆయన ముందు నిలబడబోయే క్రైస్తవులు ఎంతమంది? దేవుని ముందు నిలబడబోయే క్రైస్తవులు ఎంతమంది? ప్రశ్న. సాధారణమైన జవాబు చెప్తున్నా, చాలామంది లేరు, చెప్పక తప్పదు. చాలామంది లేదు. మరి ఫలానా వాళ్ళు దేవుని ముందు నిలబడడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అని ఎవరినైనా మనం గుర్తించవచ్చా అని అంటే గుర్తించవచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి, ఫలానా వాళ్ళు దేవుని ముందు నిలబడడానికి సిద్ధపడుతున్నారు అని అనుకుందాం. వాళ్ళ గుర్తులు ఎలాగుంటాయో చెప్తున్నా. చాలా సీరియస్ మ్యాటర్ దయచేసి వినండి. వాళ్ళు ఎలాగుంటారంటే, ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభుకు స్తోత్రం. నా అన్నదమ్ముళ్ళకి మళ్ళీ చేస్తున్నా, ఏది చూస్తే తప్పో, ఏది చూస్తే మురికి అంటుతుందో చూడరు, ఏది వింటే మురికి అంటుకుంటుందో వినరు, ఏది మాట్లాడితే మురికి అంటుకుంటుందో మాట్లాడరు, ఏది వింటే అపవిత్రమవుతుందో దాన్ని వినరు, ఏది చేస్తే అపవిత్రమవుతుందో దాన్ని చేయరు, ఎక్కడికి పోతే అపవిత్రమైపోతారు అక్కడికి పోరు, ఎవరితో కలిస్తే అపవిత్రమైపోతారు అక్కడికి పోరు. వినండి, ఏది తింటే తాగితే అపవిత్రమైపోతారు. అన్నదమ్ముళ్ళకు మనం చేస్తున్నారు. ప్రతి విషయంలో ఎక్కడే కానీ అపవిత్రత తమకు అంటుకోకుండా నా తెల్ల చొక్కా నేను కాపాడుకున్నట్టుగా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఇదే గుర్తు. ప్రభువు స్తోత్రం. ఇదే గుర్తు. నేను ఇక్కడ రాబోయే మునుపు ఈ వాక్యం రెడీగా ఉంది. ప్రభువు స్తోత్రం. నేను ఒక రోజున ఈ ఫోన్ చూసినాను. ఫోన్లో ఏందో చూస్తే అది అంటే మామూలు చూసేటప్పుడు ఒక అనవసరమైనది వచ్చింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయవచ్చంటే ఇదే సెల్ ఫోన్లో చూడకూడదని చూసే అవకాశం ఉంది. ఒంటరిగా ఉంటే మీరేమంటారు? చూస్తూ ఉంటారా మీరు? సాధారణ చెప్పినానండి. కనుక మా అన్నదమ్ముళ్ళకు మనవి చేస్తున్నాను, ఏ విధము చేతనైనా మురికి అంటుకోకుండా అపవిత్రులు కాకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రభు స్తోత్రం. ఎక్కడైనా చిన్న లోపం జరిగిపోయిందని వాళ్ళు తెలిస్తే గిలగిల దాడిపోతారు. హల్లెలూయా.
అది వాళ్ళ అనుభవం. ఆ తర్వాత వాళ్ళు ఎలాగుంటారంటే అనునిత్యము దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరియు సంఘ సహవాసాన్ని ఒక్కరోజు కూడా వదులుకోరు. మరియు దైవజనుల యొక్క ఉపదేశాన్ని వదులుకోరు. దైవజనులు కొట్టినా కూడా వాళ్ళు సంతోషపడతారు. ప్రభుకు స్తోత్రం. అనగా ఈ లక్షణాలు కలిగి ఉంటారు. ఓ మాట చెప్పిన, ఎవరైతే ఆ విధంగా ప్రభు ముందు నిలబడడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళతో వీళ్ళు కలుసుకుంటారు. హల్లెలూయా. అంటే అవన్నీ వీళ్ళ లక్షణాలు, అవన్నీ వాళ్ళ లక్షణాలు. అయితే ఒక వాక్యం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయము 14 వచ్చిన చదువు. నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములు ఉండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. వినండి, క్రైస్తవులకు ఎవరు ఏ పనికిరావు దేవుని ముందు నిలబడ్డానికంటే మనవాడు చెప్పుకుంది, మా పాస్టర్ గారు అంతర్జాతీయ సేవకుడు అయితేనేవి, తర్వాత మావి చాలా బ్రాంచ్లు ఉన్నాయి అయితేనేమి, మా సంఘంలో ఇంత పెద్ద ఆరాధన జరుగుతుంది అయితేనేమి, మా సంఘంలో దయ్యాలు వెళ్ళిపోతాయి అయితే ఏమి, తర్వాత మా సంఘంలో 1000 మంది వస్తారు అయితేనేమి. గమనించండి, నోవహు, దానియేలు, తర్వాత యోబు లాంటి భక్తులతో మీరు ఉండిన వాళ్ళ నీతిని బట్టి వాళ్ళే పరలోకానికి పోతారు. కానీ వాళ్ళు మీ దగ్గర ఉన్నంత మాత్రాన, మీ సేవకుడు ఇంత పెద్ద సేవకుడు అయినంత మాత్రాన, మీ సంఘం అంత పెద్ద అయినంత మాత్రాన, మీ ఆరాధన ఇంత పెద్ద అయినంత మాత్రాన కుదరదు. ఏదన్నా వాపును చూసి లావను బలుపు అనుకుంటారేం పొరపాటున, అవి ఏవి కానే కాదు. వాక్యమును అనుసరించిన పవిత్రమైన ప్రవర్తనయే నీ ప్రభు ఎదుట నిన్ను నిలబడడానికి ఉపయోగపడుతుంది. మరొక అవకాశమే లేదు. ప్రభుకు స్తోత్రం. మరొక ఛాన్సే లేదు, మరొక ఆప్షనే లేదు. హల్లెలూయా. రైట్, ఇక ముగింపు. మా ప్రియమైన అన్నదమ్ములకి మళ్ళీ శిరం ఉంచి మనవి చేస్తున్నారు, దయచేసి వినండి. మీరు సేవకులే కదా, రైట్. మీ దగ్గర కొంచెంగానో గొప్పగానో సంఘం ఉంది, ఉండండి. నిజమైన సేవకులు ఎలా ఉంటారు అనేది ఒక ప్రశ్న. నిజమైన సేవకులు ఎలాగుంటారు అనేది ఒక ప్రశ్న, దానికి ఒక జవాబు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం మనము 1, 2, 3 వచ్చిన త్వరగా చదివితే ముగిస్తాను. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలెనని కోరుచున్నాను. చదవండి. నన్ను గూర్చి మీరు ఎలాగునైనను సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అన్నదమ్ములకు మనవి చేస్తున్నాను, నిజమైన సేవకుడికి వాళ్ళ ఆదాయం ముఖ్యం కాదు, వాళ్ళ గౌరవం ముఖ్యం కాదు, వాళ్ళకు పేరు ముఖ్యం కాదు. నాకు కూతురు ఉందనుకోండి, ఆ కూతురు ఎలాగనైనా 7 భద్రాలు కాపాడి 7 భద్రాలు పెద్దదానిగా చేసి 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 ఒక 5 చేతులు పెట్టేస్తే అప్పటితో నా బాధ్యత తీర్పినట్లు లెక్క. ఆ బాధ్యత అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. భోజనం కాదు సేవకునికి, నిజమైన సేవకునికి భోజనము, ఆదాయము, పేరు కాదు ముఖ్యం. ఎలాగనైనా సరే ఈ సంఘమును ఆ ప్రభు ఎదుట పవిత్రులుగా చేసి నిలబెట్టాలని తాపత్రయం కలిగి ఉంటాడు. అదే చింత ఎవరికి? సేవకులకి. అదే చింత, అదే భారం, సంఘముల గురించిన భారం మీద ఉన్నది. అది అంతకంతకు ఎక్కువ అవుతూ ఉన్నది. నేను తండ్రి కదా పిల్లలకు ఆస్తి సమకూర్చేది,
అందుకని మీకోసం నా ప్రాణాన్ని కూడా ఖర్చు పెట్టేస్తా అని అంటాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. మా అన్నదమ్ముళ్ళకు మనం చూడండి, నిజమైన దైవజనుడు భారమంతా వాళ్ళ ముందు ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఆయన ముందు నిలబెట్టడానికి అహర్నిశలు రాత్రింబగళ్ళు భారం కలిగి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఉపదేశం గురించి చెప్తాను చూడండి. ఈరోజు చద్దన్నము, రేపు కూడా మధ్యాహ్నం కూడా చద్దన్నం, సాయంత్రం చద్దన్నం, అట్లా బోధ ఉండే వాళ్ళ దగ్గర. ప్రతిరోజున దైవ సన్నిధిలోకి వెళ్ళి వెరీ ఫ్రెష్ మెసేజ్ దేవుని దగ్గర పొందుకొని, ప్రైజ్ ద లార్డ్, దేవుని వెరీ ఫ్రెష్ మెసేజ్ పొందుకొని సంఘమును మేపుతారు, బలపరుస్తారు. ప్రతిరోజు ఉపదేశం నూతనమైనదిగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, స్వీకరించడానికి బాగుంటుంది, పాటించడానికి బాగుంటుంది. ఆ విధంగా సంఘమును ఆ సేవకుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రభు స్తోత్రం. ఈ మాటలు మీకు అర్థమైనాయా అయ్యా? అర్థమైనాయా? దేవుని స్తోత్రం. కనుక మా ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, ఈ భూమి మీద చాలామంది బోధకులు లాంటి బోధకుడు కానే కాదు. కాకపోతే నా హృదయంలో మండుచున్నటువంటి బాధ, నేను ఒకవేళ ఈ వాక్య వెలుగులో నా ఇంటి వాళ్ళను, మిమ్మల్ని, సంఘము యావత్తును నేను చూసినప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆయన పడిన మరణ వేదన వృధా అయిపోతుంది, ఎవరు గ్రహించడం లేదే అని నేను బాధపడుతూ ఉంటున్నాను. ప్రభుకు స్తోత్రం. అందుకని దేవుని సేవకుడిగా ఒక చిన్న సూచన చేసి నేను ముగిస్తాను. 119 కీర్తన వచనము 18, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. చదవండి లూకాసు 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి, ప్రభు స్తోత్రం, ప్రైస్తలార్డ్ చెప్పండి అయినారా. నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. ఈ గ్రంథం అంతా మీరు చదివేసి ఉంటారా? చదివినారా? ఒకసారి చేయలేకుండా చూద్దాం. ఒక్కసారి చదివినాను నేనేవాడు, ఏమనుకోవద్దులేండి. అయితే ఈ రోజున దేవుడు చిత్తూరు దగ్గర నుండి నన్ను పంపించి ఈ రోజు నుండే ప్రతి వచనము, ప్రతి అధ్యాయము, ప్రతి కాండము ఈ రోజు నుంచి నెమ్మదిగా చదువుతూ వెళ్ళు. దాని అర్థం ఏంటంటే అక్షరం తెలిసి ఉండాలి, మీకు అక్షరం తెలిసి ఉండాలి అనగా ప్రతిదీ మీరు చదివి ఉండాలి. నేను మనం చేస్తున్నా దీని సంగతి ఏందో దాన్ని రాయించిన వాడి దగ్గరికి మీరు వెళ్ళాలి. హల్లెలూయా. దాన్ని రాయించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. అందుకని అనుదినము నీవు ఆయన సన్నిధిలో, ఆయన ద్వారబంధం దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయనే ఇందులో నుంచి నీకు బోధిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ మనుషుల దగ్గర వివేచించబడిన అవసరం లేదు. బోధ చెప్తుంటే వెంటనే నీ ఆత్మ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అనంటే నీవు పొందుకున్న జ్ఞానం మనుషుల దగ్గర ఎక్కడో 5-6 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్లు పొందుకున్నది కాదు. అది స్వయంగా గ్రంథం రాయించినటువంటి ఆ మహాన్నతులైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఈ సలహా కూడా చెప్పేసి వెళ్తున్నా, దైవ సన్నిధిలో ఒక దేవుని సేవకుడుగా ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ఆయనతో స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయనతో సంభాషిస్తూ గడుపు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక సూత్రం చెప్పి వెళ్తున్నా. మళ్ళీ మా పాస్టర్ గారు రమేష్ అయ్య గారు నేను అడుగుతాను, ఎవరైనా పాటిస్తే, మీరు కానీ ఇప్పటి నుంచి ఆ పని కానీ చేస్తే, తిరిగి నేను ఎప్పుడైనా వస్తే ఆ ఫలాలు మనం అందరం చూస్తాం.